అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలతో మేషరాశి వారి యొక్క ఫలితములు ఎలా ఉంటాయి ఈ సంవత్సరాంతము కూడా అనే విషయం తెలుసుకుందాము. 2026, 27 సంవత్సరానికి గాను మేషరాశి వారికి ఈ సంవత్సరము వారికి ఏలినాటి శని ప్రభావము, అంతే వ్యయ శని ప్రభావము 2 ఉండడం కారణం చేత కొంత వ్యయం అనేది అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యయము అవుతుంది అని భయపడే అవసరము కూడా లేదు. ఎందుకంటే ఈ సంవత్సరము మధ్య నుండి గురుబలము మిథునము, కర్కాటకము, సింహం అంటే మీ రాశి నుండి 3, 4, 5 రాశులలో సంచారం కారణంగా మీకు ధనము కూడా రావడము జరుగుతుంది. అంటే ఇటు ధనము, వ్యయము 2 సమానంగా ఉంటాయి కాబట్టి కొంత ఉపశమనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇతర గ్రహ పరిస్థితులు గానీ, లేదా శనిగ్రహ పరిస్థితులు గానీ మనం చూసుకున్నప్పుడు పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్త అవసరము. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పట్టుదలతో చదవవలసినటువంటి అవసరం ఉంటుంది. లేదా విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి ఈ సంవత్సరం కొంత విద్యపరంగా అనుకూలంగా ఉండవచ్చు. పంటలు వేయాలి అనుకున్న వారికి 2 పంటలు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది వర్ష సూచన ప్రకారం చూసుకున్నా, లేదా మీ రాశి ప్రకారం చూసుకున్నా కూడా బాగుంటుంది. కానీ సాధారణ ఫలితం మాత్రమే అందుతుంది. నూతన గృహం కొనుగోలు చేయాలి అనుకున్న వారు ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు. లేదా గృహము వద్దు స్థలము కావాలి అనుకున్న వారు వారికి కూడా మంచి ఫలితం అందడానికి అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరములో 3, 4 నెలలు గడిచిన తర్వాత వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యముపై కొంచెం శ్రద్ధ వహించాలి. ఎవరికీ కూడా పూచీకత్తు ఉండవద్దు. రాజకీయంలో స్వల్ప ఒత్తిడి ఎక్కువగా చూస్తూ ఉంటారు. కొంచెం స్థిరత్వం లోపం కూడా మీరు చూస్తారు. వ్యాపారులకు కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. కొన్ని అవకాశాలు మీ దగ్గర వరకు వచ్చి పోతున్నట్టు అనిపించినా చివరికి మీకు ఆ అవకాశాలు అందడానికి అవకాశం ఉంటుంది. కానీ పట్టుదల ముఖ్యము, కష్టము ముఖ్యము. కష్టము లేనిది ఏ పని కూడా జరగదు కాబట్టి కష్టపడి మీరు అన్నీ సాధించుకోవచ్చు ఈ సంవత్సరంలో. వ్యయము వచ్చేసి 5 ఉన్నా, ఆదాయము 11 ఉన్నా, ఆదాయం ఎక్కువగా ఉన్నది, వ్యయం తక్కువగా ఉన్నదని మాత్రం ఆలోచించవద్దు. కష్టము పడండి. డబ్బు వచ్చిన రూపాయిని ప్రతి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్త పరుచుకోండి. నామనక్షత్ర ప్రకారము మేషరాశి కలవారికి 50% అనుకూలంగాను, జాతక ప్రకారము మేషరాశి వారికి 70% గాను ఈ సంవత్సరము ఫలితం బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నదని ఆలోచించకుండా కష్టపడి పనిచేయండి.